ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మనోభీష్టకారకం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం. తిరుపతిలో కొనసాగుతున్న టీటీడీ ధార్మిక యజ్ఞం. తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనం భక్తులకు టీటీడీ తీపి కబురు. SMS పే సిస్టమ్ ద్వారా టికెట్ పొందే సౌలభ్యం. శ్రీకాళహస్తిలో శ్రీ కాలభైరవ స్వామికి అభిషేకం. నారాయణవనంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి ఏకాదశి ఉత్సవం. ఘనంగా వేటూరి ప్రభాకర శాస్త్రి జయంతి వేడుకలు. తిరుపతిలో సాహిత్య మహనీయునికి టీటీడీ నివాళులు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠిపూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమక్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్ను కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనం టికెట్లు పొందే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం తీపి కబురును అందించింది. ఇక నుండి బ్రేక్ దర్శనం టికెట్లు పొందిన భక్తులు ఆన్లైన్లోనే నగదు చెల్లించి టికెట్లు పొందే సౌలభ్యాన్ని కల్పించారు. ఆ విశేషాలు శ్రీవారి భక్తుల కోసం. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎళ్లవేళలా ముందంజలో ఉంటుంది. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని దర్శన విధి విధానాలలో మార్పులు తీసుకువస్తూ ప్రశంసలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం విచక్షణ కోటాలో కేటాయించే బ్రేక్ దర్శనం టికెట్లు పొందే భక్తుల సౌకర్యార్థం టీటీడీ నూతనంగా SMS పే సిస్టమ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఈ విధానం తిరుమలలో అమలవుతోంది. నూతన విధానంలో SMS ద్వారా పే లింక్ను పంపుతారు. భక్తులు ఆ లింక్ పైన క్లిక్ చేసి UPI లేదా క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా ఆన్లైన్లో నగదు చెల్లించగానే దర్శనానికి సంబంధించిన టికెట్లను ఆన్లైన్లోనే ప్రింట్ తీసుకుని నేరుగా దర్శనానికి వెళ్లే సౌలభ్యాన్ని కల్పించారు.
ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా ఇక నుండి భక్తులు ఎంబీసీ 34 కౌంటర్లో టికెట్ తీసుకునే అవసరం ఉండదు. బ్రేక్ దర్శనం పొందిన భక్తులలో నేరుగా నగదు చెల్లించి టికెట్టు పొందాల్సిన వారే ఎంబీసీ 34 కౌంటర్కు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ విధానాన్ని ఆఫ్లైన్లో సిఆర్ఓ కార్యాలయంలో లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లు పొందుతున్న భక్తులకు అమలు చేస్తున్నారు. పరమశివుని విలక్షణ స్వరూపమే శ్రీ కాలభైరవ స్వామి. శైవ క్షేత్రాలలో కాలభైరవ ఆరాధనం సర్వశుభకరం. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో స్వామివారికి అభిషేక సేవ జరిగింది. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల సన్నిధిలో నెలవైన కాలభైరవ స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలు జరిపారు. ఆపై గణపతి ఆరాధన పూర్తి చేసి వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ పలు రకాల ద్రవ్యాలతో స్వామివారికి అభిషేక సేవ నిర్వహించారు. నిమ్మకాయ మాలలను అలంకరించి హారతులు సమర్పించారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏకాదశి ఉత్సవం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై ఆసీనులు చేశారు. ఆపై మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ మాడ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం ఆహ్లాద శోభితంగా జరిగింది. వీధుల వీధుల విభుడేగినిదే, వీధుల వీధుల విభుడేగినిదే, మోదము తోడుత మొక్కరో జనులు. వీధుల వీధుల విభుడేగినిదే, మోదము తోడుత మొక్కరో జనులు. వీధుల వీధుల విభుడేగినిదే. ఆ గరుడధ్వజమదే కనకరథం బదే, అరదముపై హరి అలవాడే. గరుడధ్వజమదే కనకరథం బదే, అరదముపై హరి అలవాడే. ఇరుదెసలనున్నారు ఇందిరయు భూవియు, శ్రీవారి భక్తుడు తాళ్లపాక అన్నమాచార్యుల సాహిత్యాన్ని జనబాహుల్యంలోకి తీసుకువచ్చిన మహనీయులు వేటూరి ప్రభాకర శాస్త్రి. బుధవారం శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి 136వ జయంతి వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహించింది. తిరుపతి నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనామృతాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి 136వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. టీటీడీలోని తాళపత్ర గ్రంథాలను, శాసనాలను పరిశోధించి పరిష్కరించిన మహనీయులుగా శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి వినుతికెక్కారు. వీరు ఆధ్యాత్మిక, సాహితీ రంగాలకు చేసిన సేవలకు గుర్తుగా టీటీడీ తిరుపతిలో విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. ఈ నేపథ్యంలో వేటూరి జయంతి సందర్భంగా శ్వేతభవనం ఎదురుగా ఉన్న వేటూరి ప్రభాకర శాస్త్రి విగ్రహానికి పలువురు ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు.
ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్వేత డైరెక్టర్ భూమన్, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్లు మాట్లాడుతూ వేటూరి ప్రభాకర శాస్త్రి కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శేష శైలేంద్ర, చీఫ్ పీఆర్ఓ డాక్టర్ టి రవి, అన్నమాచార ప్రాజెక్టు డైరెక్టర్ ఆగళ్ల విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు. వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు అన్నమయ్య కీర్తనలు ఇంత విస్తృత ప్రచారం కావడానికి వారే ప్రముఖ కారకులు. ఇప్పటికీ వారి ఆనవాలు మన రాముల వారి గుడి ఉత్తర మాడ వీధి వెనకల ఒక ఆమె ఒంటి మిరకాయల బజ్జీ చేస్తుంది. ఆ బజ్జీకి పైన సివివి సెంటర్ ఉంది. ఇప్పటికీ ఒక 10-16 మంది అక్కడికి వచ్చి చేరి ఆ యోగం అభ్యసించడం నాకు తెలుసు. వేటూరి ప్రభాకర్ శాస్త్రి రచనలన్నిటినీ ఆ రోజుల్లో నేను డిజిటైజ్ చేయడం జరిగింది. ఎన్నో పుస్తకాలను సేకరించి ఆనందమూర్తి గారిని బలవంత పెట్టి ఆ పుస్తకాలని సేకరించే శ్వేతలోనే ఒక లైబ్రరీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఏమేమి మార్పులు జరిగినాయో, ఏవి కొరతలు ఉన్నాయో, ఏవి పూర్తి చేయాలనో ఇవన్నీ కూడా ఆలోచన చేయవలసి ఉంది. వేటూరి ప్రభాకర్ శాస్త్రి సంపూర్ణ రచనలు వెలుగులోకి రావడానికి, వారి మొత్తం కృతులని డిజిటైజ్ చేయటానికి, వారు చేసిన కృషిని ప్రపంచానికి చెప్పటానికి తిరుమల తిరుపతి దేవస్థానం కంకణం కట్టుకున్నది. రాబోయే రోజుల్లో ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఎంతో సుదినము. ఆంధ్ర చరిత్రలో ప్రాతస్మరణీయమైనటువంటి శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి జన్మదినోత్సవం. ఆయన ప్రజ్ఞా ప్రభాకరుడు. అనేక రంగాల్లో మానవాతీతమైనటువంటి ప్రజ్ఞ కల్పించినటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తి. అన్నమాచార్య సాహిత్యంలో వారు చేసిన సేవ అందరికీ తెలిసినదే. కాకపోతే మనం స్మరించుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వారు పరిశోధకులుగా ఎన్నో తెలుగు సాహిత్యానికి సంబంధించిన అంశాలు వెలికి తీశారు. వాటిలో అతి ముఖ్యమైనదిగా నేను భావించేది ఈ పిల్లల పాటలు. మన పిల్లలకి ఇప్పుడు నర్సరీ రైమ్స్ మాత్రమే నేర్పుతున్నాం. అలాంటి అద్భుతమైన బాల సాహిత్యం మనకు తెలుగులో ఉంది. ఆ తెలుగులో ఉన్న బాల సాహిత్యాన్ని వెలికి తీసి గ్రంథస్థం చేసిన ఘనత వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారిది. అంతేకాకుండా ఈ కూనలమ్మ అనగానే మనకు ఆరుద్ర గారు గుర్తుకొస్తారు. వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు గ్రామాల్లో తిరిగి అనేక కూనలమ్మ పదాలను సేకరించారు. కూనలమ్మ పదాలు ఆరుద్ర గారు కావు, ముందు మన జానపద సంస్కృతిలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి పదాలు అన్నమాట. వాటిని వెలికి తీసిన ఘనత కూడా వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారిదే. అలాగే ఎన్నో చాటు పద్యాలు వెలికి తీశారు. ఆ చాటు పద్య మణిమంజరి అట్లాంటివి కూడా వారు పరిష్కరణ చేసి పబ్లిష్ చేయటం జరిగింది. ఈ సాహిత్య మూర్తి ఒక ఎత్తు అయితే, పరిశోధన మరొక గొప్ప శిఖరము. అంతేకాకుండా తెలుగు విమర్శకు నియమాలు ఏర్పరిచింది కూడా ఆయనే. తెలుగు సద్విమర్శ ఎలా ఉండాలి కావ్యాలకి అనే వాటికి. ఈ రకమైన పరిశ్రమ ఒక ఎత్తు అయితే, మరొక గొప్ప ఆయన గొప్ప తపస్వి. అనంతరం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి 136వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్వేత డైరెక్టర్ భూమన్, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, టీటీడీ డీఈఓ డాక్టర్ ఎం భాస్కర్ రెడ్డి వేటూరి ప్రభాకర శాస్త్రికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా శ్వేత డైరెక్టర్ భూమన్ మాట్లాడుతూ, అన్నమాచార్ల సంకీర్తనలను అందరూ నేర్చుకుని సారాంశాన్ని గ్రహించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శేష శైలేంద్ర, చీఫ్ పీఆర్ఓ డాక్టర్ టి రవి, అన్నమాచార ప్రాజెక్టు డైరెక్టర్ ఆకళ్ల విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరులోని శ్రీ పడవటమ్మ ఆలయంలో అమ్మవారికి నగరోత్సవం కోలాహలంగా జరిగింది. రేణుకాంబదేవిగా చిత్తూరు వాసులు పడవటమ్మను ఆరాధిస్తారు. అమ్మవారి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఊరేగింపు జరిగింది. అమ్మవారి ఉత్సవ మూర్తిని 12 భుజాలు, వెండి కవచం, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ప్రభలపై అందంగా కొలువు తీర్చారు. అనంతరం బాణాసంచా, బ్యాండు వాయిద్యాలతో అమ్మవారి ఊరేగింపు అట్టహాసంగా సాగింది.
ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వైఖానస అర్చక శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా 2వ రోజైన బుధవారం ఆరోగ్యం, ఆయుర్వేదం అనే అంశంపై అర్చక శిక్షణ జరిగింది. ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ ఆగమానుసారం నిత్య కైంకర్యాలను నిర్వహించే అర్చకులు ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు పి సీతారామాచార్యులు, టీటీడీ అనుబంధ ఆలయాల్లోని అర్చకులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని భద్రకాళి సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామివారి ఆలయంలో పుష్యమాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు నిత్య పూజలను పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం శ్రీ భద్రకాళీదేవి సన్నిధిలో శ్రీచక్ర నవావర్ణ సహిత కుంకుమార్చన సేవను అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామ్నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏకాదశి పూజలు వైభవంగా జరిగాయి. స్వామివారి మూలమూర్తిని విశేషంగా పుష్పాలంకరణతో కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను కొలువు తీర్చి షోడశోపచారాదులతో ఆరాధించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా వాసుల ఎలవేల్పు అమ్మ శ్రీ మావుళ్లమ్మకు అమ్మలగన్న అమ్మ బెజవాడ దుర్గమ్మ సన్నిధి నుండి సారెను సమర్పించారు. గర్భాలయంలో వెండి కవచాలంకృత స్వర్ణమణిమయ ఆభరణాది సోయగాలతో వర్ణమయ పుష్పమాలలను, ఆయుధాలను ధరించి మహాగంభీరంగా వెంచేసిన శ్రీ మావుళ్లమ్మకు ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ సమేత మల్లేశ్వర స్వామివారి సన్నిధి నుండి తీసుకువచ్చిన పసుపు, కుంకుమ, సారెలను ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా అందజేసి దర్శనం చేసుకున్నారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం 64,345 మంది భక్తులు దర్శించుకున్నారు. 20,788 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,71,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.